హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. చాలా మంది మార్నింగ్ లేవగానే జాగింగ్కి వెళ్తారు, వాకింగ్కి వెళ్తారు, వర్కౌట్స్ అంటారు, వార్మప్స్ అంటారు, అబ్బబ్బబ్బా ఇలా చాలా రకాల ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా బాడీని ఫిట్ గా ఉంచుకోవడానికి అంటారు, బాడీని ఫ్లెక్సిబుల్ గా చేసుకోవడానికి ఇవన్నీ చేస్తుంటారు. కానీ వాళ్ళని కొంచెం ఏదైనా స్పైసీగా ఉన్న ఐటమ్ తినండి అంటే చాలు, అమ్మో అల్సర్ అంటారు. పోనీ చక్కగా స్వీట్ ఇచ్చామనుకోండి, అమ్మో షుగర్ అంటారు. సో ఏది తినమన్నా కూడా ఇలా 100 రీజన్స్ చెప్తారండి. లాస్ట్ కి ఏ ఇడ్లీతోనో సరిపెట్టుకుంటారు లేదా కడుపు మార్చుకుంటారు. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, అందంకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది, మంచిదే. కానీ అందంకి ఇచ్చే ఇంపార్టెన్స్ అన్నానికి కూడా ఇవ్వదండి. ఏదైనా తినమంటే చాలు అమ్మో లావ్ అయిపోతామంటుంది. అసలు ఇదంతా కాదు, ముందైతే మనం ఫుడ్ తీసుకోవాలి, ఆ తర్వాత అందం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నా వరకు అయితే నేను అదే అండి, ముందైతే చక్కగా మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటాను, ఆ తర్వాతే అందం. సో ఈ రోజు నేను చేయబోయే బ్రేక్ఫాస్ట్ చక్కగా డీప్ ఫ్రై చేసుకున్న ఐటమ్ అదే బీట్రూట్ పుదీనా బోండా. మరి అది ఎలా రెడీ చేయాలి ఏంటి ఇప్పుడు నేను స్టార్ట్ చేసి చూపిస్తా, మీరు చక్కగా ఫాలో అయిపోండి. బీట్రూట్ పుదీనా బోండాని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా బోండా అంటేనే డీప్ ఫ్రై ఐటమ్ కదా, సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుందాం. ఓకే, అండ్ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో బీట్రూట్, క్యారెట్, పొటాటో, సో ఈ మూడు కూడా నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇవి వేసుకొని ఒక్కసారి మొత్తం అంతా కూడా మ్యాష్ చేసుకుందాం. సో ఒక్కసారి కంప్లీట్గా మిక్స్ చేసేసుకుందాం. సో ఈ మూడు కూడా మనం ఇలాగా బాగా మ్యాష్ చేసుకోవాలి. సో ఈ మూడు మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఇందులో గ్రీన్ పీస్ వేసుకుందాం. సో ఇవి కూడా మనకి ఉడకపెట్టినవి తీసుకున్నా. సో ఏ వెజిటబుల్ వేసుకున్నా కూడా బాయిల్ చేసి మనం మ్యాష్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం కలుపుకున్న తర్వాత, అండ్ నేను చెప్పా కదా బీట్రూట్ పుదీనాని, సో కొంచెం ఆ మినీ ఫ్లేవర్ తెలియడం కోసం కూడా పుదీనా వేసుకున్నా. ఓకే, అండ్ తర్వాత కొంచెం ఆవాలు, తర్వాత అల్లం ముక్కలు, కరివేపాకు, తర్వాత కొంచెం ఇంగువ, సో లైట్గా ఇంగువ, పచ్చిమిర్చి, తర్వాత కొత్తిమీర. సో ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. ఒకవేళ తింటున్నప్పుడు మనకి పచ్చిమిర్చి తగులుతుంది అనుకుంటే మీరు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చు. సో సడన్ గా మనకి కారంగా అనిపించదు. అండ్ దీనిలో ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకుందాం. సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దీనిలో కావాలి అంటే మనం కాలీఫ్లవర్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా మనకి నచ్చిన వెజిటేబుల్స్ అన్ని కూడా చక్కగా యాడ్ చేసుకోవచ్చు. సో ముందే చెప్పా కదా, ఏ వెజిటేబుల్ యాడ్ చేసినా కూడా బాయిల్ చేసి మనం మ్యాష్ చేసుకోవాలి. సో ఇది మనకి బాగా మిక్స్ అవ్వాలి. అండ్ నేను కలుపుకుంటూ ఉంటాను. సో నేను లోపల స్టఫింగ్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు బ్యాటర్ రెడీ చేసుకున్నాం. శనగపిండి, తర్వాత ఇందులో కొంచెం వాము. ఇప్పుడు బోండాలు, పకోడీలు ఇవి చేసినప్పుడు వాము వాడతారు, డైజెషన్కి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత కారం, తర్వాత బియ్యపిండి, ఉప్పు, బేకింగ్ సోడా.
సో ఇది వేసి మనం ఒకసారి కలుపుకొని తర్వాత వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ, ఇంకా బోండా బ్యాటర్ మీకు ఐడియా ఉంటుంది కదా, పల్చగా కలుపుకోవాలి. ఓకే, ఆ స్టఫింగ్ మనం డిప్ చేయాలి కదా, సో దానికి తగ్గట్టు మనం దీన్ని రెడీ చేసుకోవాలి. ఓకే, బ్యాటర్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మ్యాష్ చేసుకొని ఉంచుకున్నాం కదా వెజిటేబుల్ బ్యాటర్, దీన్ని చిన్న చిన్న బాల్స్గా చేసేసుకుందాం. సో కొంచెం ఆయిల్ రాసుకుందాం స్టిక్ అవ్వకుండా. ఇలా చిన్న చిన్నగా బాల్స్ చేసి పెట్టేసుకుందాం. చూసారా స్టఫింగ్ ఎంత కలర్ఫుల్గా ఉందో. దీంట్లో మనకి మింట్ ఫ్లేవర్ బాగుంటుంది. బీట్రూట్ కూడా మ్యాష్ చేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ మిక్స్ అయిపోతుంది. స్టఫింగ్కి బాల్స్ రెడీ చేసుకొని పెట్టేసుకుందాం. సరే, బాల్స్ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా చక్కగా డిప్ చేసుకొని బ్యాటర్లో, శనగపిండి బ్యాటర్లో ఫ్రై చేసుకోవడమే. సో ఆయిల్ కూడా చాలా బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఈ బాల్ని ఇలా డిప్ చేసుకొని బొండలా వేసుకోవాలి. సో కొంచెం ఎక్కువ మనం డిప్ చేయాలి బ్యాటర్లో, లేదా లోపల స్టఫింగ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో జాగ్రత్తగా వేసుకోవాలి. సో అన్నీ బాయిల్ చేసిన ఐటమ్సే కాబట్టి, ఓన్లీ పుదీనా ఉంది కాబట్టి ఈ హీట్కి ఆ పుదీనా కూడా మనకి కుక్ అయిపోతుంది. కాబట్టి ఎక్కడ కూడా మనకి పచ్చి తింటున్నా అనే ఫీలింగ్ అస్సలు రాదు. సో మనం బోండాస్ వేసేసుకున్నాం. ఇవి చాలా ఎక్కువ ఫ్రై అవ్వాలంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వాలి. సో ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ఫ్రై చేసుకుంటూ ఉంటాను. అండ్ ఒక్క 2 minutes వెయిట్ చేద్దాం. ఓకే, సో బోండాస్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. సో ఆఫ్ చేసేసుకుందాం. అండ్ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ప్లేట్లో టిష్యూ వేసుకొని అందులోకి తీసుకుందాం. సో ఎక్సెస్ ఆయిల్ ఏమున్నా కూడా టిష్యూ పీల్చేస్తుంది. సో ఫస్ట్ ఇలా టిష్యూలో తీసుకున్నాం కదా, ఒకసారి జస్ట్ మనం ఎలా అంటే చాలు, ఎక్సెస్ ఆయిల్ ఏమున్నా కూడా వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు ఫైనల్గా దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా బోండా ఎంత ఈజీగా అయిపోయిందో మనకి. చూసారా వేడి వేడిగా బీట్రూట్ పుదీనా బోండా అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. బీట్రూట్ పుదీనా బోండాకి కావాల్సిన పదార్థాలు: ఆలు 2, బీట్రూట్ 1, పుదీనా 1 కప్పు, క్యారెట్ 2, పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఆవాలు 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, శనగపిండి 1 కప్పు,
బియ్యపిండి పావు కప్పు, కారం 1 టీ స్పూన్, సోడా ఉప్పు పావు టీ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత. బీట్రూట్ పుదీనా బోండా తయారు చేసుకునే విధానం. ముందుగా డీప్ ఫ్రై కి నూనె పెట్టుకోవాలి. ఒక బౌల్లో బీట్రూట్, క్యారెట్, బంగాళదుంపలు వేసుకొని మ్యాష్ చేసుకొని బఠానీలు, పుదీనా, ఆవాలు, అల్లం ముక్కలు, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మరో బౌల్లో శనగపిండి, వాము, కారం, బియ్యపిండి, ఉప్పు, బేకింగ్ సోడా, సరిపడా నీళ్లు పోసుకొని బాగా పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత బీట్రూట్ పుదీనా మిశ్రమంను ఉండలుగా చుట్టుకొని శనగపిండి మిశ్రమంలో డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకుంటే బీట్రూట్ పుదీనా బోండా రెడీ. బీట్రూట్ పుదీనా బోండాకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో బోండా వేడి వేడిగా ఉంది కాబట్టి కొంచెం తీసుకొని చాలా బాగున్నాయి. ముఖ్యంగా అన్ని ఫ్లేవర్స్, బీట్రూట్, క్యారెట్ తింటున్నప్పుడు గ్రీన్ పీస్ తగులుతుంది. వెజిటబుల్స్ అన్ని కూడా బాగా మ్యాష్ అయ్యాయి, బాగా మిక్స్ అయ్యాయి. అండ్ దాంతోపాటు మనం పుదీనా వేసుకున్నాం కదా, ఆ టేస్ట్ హైలైట్ అని చెప్పాలి. తింటున్నప్పుడు మనకి మింట్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. అండ్ మొత్తానికి పైనంతా సాఫ్ట్ గా, లోపల అన్ని కూడా బాగా కుక్ అయ్యి తింటున్నప్పుడు నోట్లో బోండా అలా కరిగిపోతుంది. మొత్తానికి అయితే బోండా చాలా బాగుంది. యాజ్ ఇట్ ఈజ్ ఈ బోండా ఇలా తిన్నా కూడా బాగుంటుంది, లేదా బోండాకి చట్నీ కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. సో దీనికి కాంబినేషన్ గా నేను క్యారెట్ పుదీనా చట్నీ స్టార్ట్ చేస్తాను. మీరు చక్కగా ఫాలో అయిపోండి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుందాం. అండ్ ఇందులో ఆయిల్ వేసుకుందాం. సో మనం బోండాలో కూడా పుదీనా ఫ్లేవర్ యూస్ చేసాం, అండ్ చట్నీలో కూడా పుదీనా యూస్ చేస్తున్నాం. సో మింట్ ఫ్లేవర్ మనం తినడం వల్ల చక్కగా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇవేమున్నా కూడా తగ్గిపోతాయి. ముందు వెల్లుల్లి తీసుకొని దీన్ని కొంచెం రెగ్యులర్గా మనం చేసుకున్నట్టు ప్రెస్ చేసుకొని వేసుకున్నాం. సో దీన్ని కొంచెం చిత్తకు కొట్టుకొని మనం ఓకే. ఎస్. తర్వాత కొంచెం అల్లం ముక్కలు అండ్ కొబ్బరి. సో ఈ 3 వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి మరీ ఎక్కువ వేయద్దు, ఎక్కువ వేస్తే ఏమవుతుంది, అది కొబ్బరి చట్నీ అయిపోతుంది. కాబట్టి మరి ఎక్కువ తీసుకోకుండా కొంచెం తీసుకోండి. ఎందుకంటే ఏ చట్నీలోకైనా కూడా, అంటే కొన్ని చట్నీస్ ఉంటాయి కొబ్బరి ఫ్లేవర్ తగలంగానే చాలా బాగుంటుంది నోటికి. కాబట్టి మనం కొబ్బరి యూస్ చేస్తున్నాం. ముఖ్యంగా మింట్ ఫ్లేవర్ కంటే పుదీనాకి కొబ్బరి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతుంటుంది. సో మిర్చి కూడా కట్ చేసి వేసేసుకుందాం. సో మిర్చి కూడా మనం స్పైసీగా కావాలి చట్నీ అనుకుంటే, స్పైసీగా చట్నీ కావాలి అనుకుంటే మనం కొంచెం ఎక్కువ మిర్చిని వేసుకుందాం. సో ఇది ఒక్కసారి మనం ఇలాగా ఫ్రై చేసుకొని దీంతో పాటు పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. సో మనకి ఎక్కువగా ఈ పుదీనా ఫ్లేవర్ అండ్ క్యారెట్ ఈ రెండే తెలియాలి కాబట్టి పుదీనాను కొంచెం ఎక్కువ యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు మొత్తం అన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసుకుందాం. చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోనే మనం చింతపండు కూడా వేసేసుకుందాం. సో చింతపండు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ తర్వాత క్యారెట్. సో క్యారెట్ నేను తురిమి పెట్టుకున్నాను. ఆ క్యారెట్ని మనం వేసేసుకుందాం. క్యారెట్ కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, అది మనకి ఫ్రై అయిపోతుంది.
ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో మనం ఉప్పు, కొంచెం పసుపు, సో రెండు వేసి మొత్తం మిక్స్ చేసుకుందాం. సో ఇదంతా కూడా కలుపుకొని మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకుందాం. సో చూసారు కదా, అన్ని చక్కగా ఫ్రై అయిపోయాయి. మెయిన్గా పుదీనా అది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇప్పుడైతే ఇదంతా ఫ్రై అయిపోయింది. దీన్ని ఇంకా మనం మిక్సీ చేసుకుంటే చట్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసేద్దాం. సో మిక్సీ జార్ తెచ్చుకొని సో ఇలా అంతా వేసేసుకున్న తర్వాత మనం దీన్ని మిక్సీ చేసుకుందాం. ఓకే, చట్నీ రెడీ అయిపోయింది. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం. సో చట్నీ రెడీ అయిపోయింది. దానికి సీజనింగ్ చేసుకుంటే మన చట్నీ పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టే. సో పోపు ప్యాన్ పెట్టేసుకుందాం. అండ్ ఇందులో ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం సర్వింగ్ బౌల్ కూడా తెచ్చుకుంటే ఈ చట్నీని ఇందులో వేసేసుకోవచ్చు. చట్నీని మనం తిగ్గానే ప్రిపేర్ చేసుకుందాం. అంటే మరీ వాటరీగా కాకుండా. అండ్ ఇక్కడ ఆయిల్ కూడా వేడైపోయింది. సో ఇందులో శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, సో అవన్నీ వేసి జస్ట్ ఆయిల్ బాగా హీట్ అయింది కాబట్టి మనం ఒక్కసారి ఇలా కలుపుకొని ఆఫ్ చేసేద్దాం. అండ్ సీజనింగ్ కూడా దీనిపైన మనం చట్నీ పైన వేసేసుకుందాం. యా, క్యారెట్ పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. పుదీనా క్యారెట్ చట్నీకి కావాల్సిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, మినపప్పు 1/2 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టీ స్పూన్లు, ఎండుమిర్చి 2, వెల్లుల్లి రెబ్బలు 4, జీరా 1/2 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్. పుదీనా క్యారెట్ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని వెల్లుల్లి, అల్లం ముక్కలు, పచ్చి కొబ్బరి వేసి ఒకసారి వేయించుకొని, పచ్చిమిర్చి, పుదీనా, చింతపండు, క్యారెట్ వేసుకొని మరి కాసేపు వేయించుకొని, ఉప్పు పసుపు వేసి బాగా వేయించుకోవాలి. కాసేపు చల్లారాక మిక్సీ జార్ లో వేసి పచ్చడి రెడీ చేసుకోవాలి. పోపు ప్యాన్ లో నూనె వేసుకొని పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి పచ్చడి వేసుకొని పైనుంచి పోపు వేసి సర్వ్ చేసుకుంటే పుదీనా క్యారెట్ చట్నీ రెడీ. క్యారెట్ పుదీనా చట్నీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో ఇది మనం బోండాస్లోకి చేసుకున్న చట్నీ కదా, కాబట్టి బోండాస్తోనే టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుంది. మొత్తం అంతా కూడా ఒక మింట్ ఫ్లేవర్, పుదీనా ఫ్లేవర్ అన్నది చాలా బాగా తెలుస్తుంది చట్నీలో కానీ బోండాలో కానీ. అండ్ బోండా ఇంతకు ముందే చెప్పాను. సో చట్నీ కూడా స్పైసీగా, అండ్ క్యారెట్ పుదీనా ఫ్లేవర్ చాలా డిఫరెంట్ గా ఉంది. దాంతో పాటు కొబ్బరి టేస్ట్ కూడా చక్కగా తెలుస్తుంది. సో మొత్తానికి అయితే బోండా అండ్ ఈ చట్నీ
ఈ రెండు కాంబినేషన్ అదిరిపోయింది. ముఖ్యంగా పుదీనా అంటే ఆ మింట్ ఫ్లేవర్ అనేది చక్కగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు. సో చూసారు కదా, మరి ఈ రోజు నాకు నచ్చిన టేస్టీ బోండా అండ్ చట్నీ రెడీ చేసుకున్నాను, తిన్నాను. అండ్ మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయాలండి, అంత బాగుంది. ఒకవేళ ఈ ఎపిసోడ్ మిస్ అయ్యామో అని బాధపడుతుంటే మాత్రం ఏం బాధపడద్దు, ఎందుకంటే యూ కెన్ జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా లాగిన్ టు www.youtube.com/etvabruchi. సో ఈ రెండిట్లోకి లాగిన్ అయ్యి మీరు ఏ ఎపిసోడ్ అయితే మిస్ అయ్యారో ఆ ఎపిసోడ్ ని మళ్ళీ వాచ్ చేయొచ్చు. మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మంచి టేస్టీ రెసిపీస్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై.